బట్టలకున్న మురికిని ఈజీగా వదిలించడం అనేది చాలా పెద్ద టాస్కే నిజంగా. అవి వాషింగ్ మిషన్‌లో వేసినా సరే, మనం ముందైతే సోప్ పెట్టి బ్రష్ చేశాకనే మెషిన్‌లో వేయాల్సొస్తుంది. ఇక ఒక్కొక్కసారి వాటర్ వలన క్లాత్ అయితే పొట్లిపోయినట్టు అయిపోతుంది. అది అలా బ్లాక్ ఫంగస్ డాట్స్‌లా వచ్చేస్తుంటాయి. ఇలా అయిపోయినప్పుడు వాటిని పడేయాలంటే ప్రాణం ఒప్పుకోదు. కానీ వాటిని వేసుకోవాలంటే మనకి చిరాగ్గా ఉంటుంది. మరి అలా ఎలా వదిలించేసుకోవాలో చూద్దామా ఈ వీడియోలో? అలాగే కాలర్‌కున్న మురికి అనేది ఒక్కసారి బ్రష్ చేస్తే అస్సలు పోదు. పైగా మనం బ్రష్ చేసే కొలది కాలర్ చుట్టూరు అది డాట్స్‌గా ఉండిపోతుంది. అలాగే కొన్ని కొన్ని టీ మరకలు కూడా బనియన్స్ లేదా షర్ట్స్ మీద అలానే ఉండిపోతాయి. వాటిని కూడా ఈజీగా చిటికెలో ఎలా వదిలించేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్. మీరు చూసే ఈ వీడియో మీకు కొంతైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్లాత్స్ మీద ఈ పొట్లుపోయిన మరకల్ని వదిలించడం అనేది చాలా కష్టమైన పని. అసలు వదలవనే చెప్పాలి. దీనికోసమే నేను ఆన్లైన్లో సర్చ్ చేసి అమెజాన్లో ఈ ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను. దీని పేరు లాండ్రీ బూస్టర్ అన్నమాట. నిజంగా ఇది చాలా యూస్ఫుల్ అండి. కాకపోతే ఇది లిక్విడ్లా ఉండదన్నమాట, పౌడర్లా ఉంటుంది. దీనికి అన్ని పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. నేను 2-3 ప్రోడక్ట్స్ చూసిన తర్వాతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది లిక్విడ్లా ఉండదు. మీకు ఎవరైనా చూసే ఉంటారు, బట్టల సోడా ఎలా ఉంటుంది అలా పలుకులు పలుకులుగా ఉంటుందన్నమాట. ఇది లిక్విడ్ ఫామ్లో ఉండదు. దీనిని మనకి ఎంత క్వాంటిటీ కావాలో, అంటే మీరు ఎన్ని షర్ట్లను అయితే వేసేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీకి తీసుకోండి. నా దగ్గర పొట్లుపోయినది ఒక్క బనియన్ మాత్రమే ఉంది. సో నేను కొద్దిగానే దీనిని తీసుకుంటున్నాను. దీనికి కొలత అంటూ ఏమీ లేదు. నేను కొద్దిగా తీసుకున్నాను అంతే. కాకపోతే ఇది నార్మల్ చన్నీటిలో ఇది యాక్టివేట్ అవ్వదు. తప్పనిసరిగా దీనికి వేడి నీళ్ళైతే ఉండాలి. నేను తీసుకున్న ఈ లిక్విడ్లో కొద్దిగా హాట్ వాటర్ అనేది పోసానన్నమాట. ఇప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. అంటే ఆ పలుకుల్లా ఉన్నవి కాస్త మెల్ట్ అయిపోతున్నాయి అన్నమాట హాట్ వాటర్కి. ఇప్పుడు ఇది రియాక్ట్ అవ్వటం మనం చూస్తున్నాం. దీనిని మనం డైరెక్ట్గా ఇప్పుడు షర్ట్స్ మీద వేసి చూద్దాం. నేను నార్మల్గా కాలర్కున్న మురికిని దీంతో వదిలిస్తున్నాను చూడండి. ఇలా డైరెక్ట్గా ఈ ద్రావణాన్ని అయితే నేను షర్ట్ మీద వేసేసాను. నేను బట్టల బ్రష్ కూడా తీసుకోలేదు. జస్ట్ నేను ఇంట్లో కిచెన్లో వాడుకునే టూత్ బ్రష్ని తీసుకున్నాను. చూసారా, ఇలా వేసి వెంటనే ఇలా బ్రష్ చేస్తేనే ఆ కాలర్కున్న మురికి అంతా వదిలిపోతుంది. నేను అసలు ఏ సర్ఫ్ కూడా వాడలేదు. అలాగే బట్టల బ్రష్ అంటే వాటి బ్రిజిల్స్ అనేవి కొంచెం హాష్గా ఉంటాయి. కనీసం నేను అంత హాష్గా ఉన్న బ్రిజిల్స్ బ్రష్ కూడా వాడలేదు. చూసారా ఎంత స్మూత్గా వదిలిపోయిందో. పైగా ఒక బ్లాక్ డాట్ అనేది పొడవునా ఉండిపోతుంది. అది కూడా లేకుండా క్లీన్ అయిపోయింది. చూసారా, మొత్తం ఒక్క బ్రష్కే క్లీన్ అయిపోయింది. అసలు కాలర్ మురికిని ఇంత ఈజీగా వదిలించే ప్రోడక్ట్ మనకి ఎక్కడైనా దొరుకుతుందా? సో నేను మీకు దాన్ని పరిచయం చేశాను. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇది క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి బ్లాక్ ఫంగస్ పట్టేసిన క్లాత్స్ అసలైతే ఇవి వదలవనే చెప్పాలి. నేను కొంతమందిని అడిగితే వాళ్ళు బ్లీచింగ్ వేస్తే వదులుతాయి అన్నారు. కానీ బ్లీచింగ్ వాడటం వల్ల మన బట్టలే పాడైపోతాయండి. సో నాకు అది మంచి ఆప్షన్ అనిపించలేదు. ఇప్పుడు నా దగ్గర పొట్లుపోయింది ఒకటే బనియన్ ఉందన్నమాట. దానికోసం నేను 1 లీటర్ నీళ్ళని తీసుకుని బాగా వేడి చేశాను. ఈ నీళ్ళు అనేవి కొంచెం వేడిగానే ఉండాలండి. మీరు కేర్ఫుల్గా దీనిని చూడండి. ఇప్పుడు నేను ఈ లాండ్రీ బూస్టర్ని 1 కప్పుడైతే దీంట్లో వేసేస్తున్నాను. పైన మూత ఉంది కదా, దాంతోనే. స్పెషల్ కప్స్ అంటూ ఏమీ లేవన్నమాట. సో ఈ హాట్ వాటర్లో ఈ బూస్టర్ని అయితే నేను ఇలా వేసేస్తున్నాను. మనం ఇలా వేసాక దీనికి స్పెషల్గా నురుగు అంటూ ఏమీ రాదండి. అసలు మనం నీటిలో ఇది కలిపాము అన్న విషయమే మనకి తెలియదన్నమాట. ఏ నురుగు దీనికి ఉండదు. ఇది యాక్టివేట్ అవుతుంది మెల్లగా. ఇది యాక్టివేట్ అయ్యాక వాటర్ అంతా మనం ఏమీ చేయకుండానే ఇలా ఈ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ బ్లాక్ ఫంగస్ పట్టేసిన క్లాత్, అలాగే టీ పట్టు బనియన్ కూడా నేను ముంచేస్తున్నాను. అంటే వాటర్ వేడిగా ఉంది కాబట్టి ఇలా గరిట తీసుకున్నాను.
మనము ఈ వాటర్లో అసలు సర్ఫ్ అనేది వేయలేదు, కానీ ఇది బట్టలు పెట్టాక రియాక్షన్ ఎక్కువయ్యి ఇలా నురుగుగా వస్తుందన్నమాట. నేను ఇవి పూర్తిగా చల్లారిపోయే వరకు ఇలానే ఉంచేసాను. అప్పుడు ఎక్కడి నురుగా అక్కడికి వెళ్ళిపోయింది. ఓన్లీ బట్టలే కనిపిస్తున్నాయన్నమాట. చూసారా, ఆ వాటర్లో ముంచినంతకే ఈ టీ మరకలు అనేవి సగానికి సగం వదిలిపోయాయి. అలాగే బ్లాంక్ ఫంగస్ పట్టేసిన క్లాత్ కూడా మీకు చూపిస్తాను. ఎంత చక్కగా వదిలించేసిందో. అలాగే ఒక్క హాట్ వాటర్లో పెట్టగానే నేను దీనికి ఇంకా బ్రష్ కూడా చేయలేదు. చూసారా, అసలు అలా పొట్లుపోయిన క్లాత్ అనేవి వదలటం అనేది పెద్ద విషయం. నేను ఆల్రెడీ దీనికోసం చాలా ట్రై చేసి విసిగిపోయి ఈ ప్రోడక్ట్లోకి వచ్చాను. నిజంగా ఇది చాలా మంచి ప్రోడక్ట్, నాకైతే ఉపయోగపడింది. ఇప్పుడు అందులోంచి ఇవి పక్కకి తీసుకొని ఆ పళ్ళెంలో మిగిలిన వాటర్తోనే ఏ సబ్బు సర్ఫు పెట్టకుండా నేను ఆ వాటర్ వేసే ఇలా బ్రష్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఇంకా ఏమైనా ఉంటే పోతుంది అని. కానీ నాకు వాటర్లో ముంచాకనే మొత్తం అంతా పోయింది. నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒక్కసారి బట్టల బ్రష్తో ఇలా బ్రష్ చేస్తున్నాను. నిజంగా సూపర్ క్లీనింగ్ అయిపోయిందండి. చూసారా, అసలు ఈ క్లిప్ అయితే ఏమీ ఎడిట్ చేయలేదు. అలాగే ఈ టీ మరకలు కూడా, దీనిని కూడా ఒకసారి నార్మల్గా బ్రష్ చేసేస్తున్నాను. ఇది కూడా నీట్గానే వదిలిపోయింది. ఇప్పుడు దీనిని మనం కావాలంటే బ్లూ పెట్టుకుని బయట ఆరవేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఈ లాండ్రీ బూస్టర్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుందండి బాబు. మీరు ఇలా మరకలు పడ్డ వాటికే కాకుండా ఈ లాండ్రీ బూస్టర్ ఒక బాటిల్ కొనుక్కుని మనం డైలీ ఉతుక్కునే బట్టల్లో కొద్దిగా దీన్ని కలిపేసి మనం నార్మల్గా బట్టలు ఉతుక్కుంటే చాలా మంచి బ్రైట్నెస్ అనేది వస్తుంది. నేను స్వయంగా వాడాకనే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నానన్నమాట. ఇప్పుడు మనం ఈ బట్టలని మనం బట్టలు వాష్ చేసుకునే వాటర్లో నీట్గా పులిమేసుకుని ఆరేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడికి ఇవి నీట్గా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు వాషింగ్ మిషన్లో ఉతికే వాళ్ళకి ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది ఒక డౌట్ అయితే వచ్చేస్తుంది. నేను కూడా వాషింగ్ మిషన్లోనే వేస్తాను. సో అది కూడా మీకు ఈ వీడియోలోనే చూపించేస్తాను. మిషన్లో మురికి మిషన్లోనే వదిలించేద్దామా? సో నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి కొద్దిగా ఈ లాండ్రీ బూస్టర్ పౌడర్ని తీసుకున్నాను. ఇది యాక్టివేట్ అవ్వాలంటే మనకి హాట్ వాటర్ కావాలి కదా. సో కొద్దిగా హాట్ వాటర్ వేసుకున్నాను. ఇది యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని మనం సరాసరి వాషింగ్ మిషన్ దగ్గరికి పట్టుకెళ్ళిపోదాం. నేనైతే వాషింగ్ మిషన్లో ఎక్కువగా మురికి ఉన్న బట్టలు అన్నీ కలిపి ఒకేసారి వేస్తానన్నమాట. ఇందులో మురికి లేని బట్టలు అనేవి ఉండవు. సో హెవీ డర్టీ ఉన్నవే ఉంటాయి. సో ముందుగా మనం లిక్విడ్ వేసేసుకోవాలి. లిక్విడ్ వేసుకున్నాక మనం బౌల్లో కలిపి తెచ్చుకున్నాం కదా యాక్టివేట్ చేసిన ఈ లాండ్రీ బూస్టర్ని, దీనిని పక్కన ఉన్న సెల్ఫ్లో వేసేస్తున్నాను. ఇది కొద్దిసేపటికి కరిగిపోతుంది, మీరేం కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు దీనిని ఇలా ఉంచేసి నేను మిషన్ని 60 degrees టెంపరేచర్లో పెడతానన్నమాట. అప్పుడు ఈ బూస్టర్కి కరెక్ట్గా సింక్ అవుతుంది. మనకి మెషిన్లోనే బట్టలకున్న మురికి అంతా వదిలిపోతుంది, ఏ విధమైన బ్రష్ చేయకుండా. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.